అఖండ భారతావని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నటువంటి అద్భుత ఘట్టం మరికొద్ది క్షణాల్లో ఆవిష్కృతం కాబోతోంది. అయోధ్య రామ మందిరం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా మరికొన్ని క్షణాల్లో ప్రారంభం కాబోతోంది. అభిజిత్ లగ్నంలో మధ్యాహ్నం 12:29 రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరగబోతోంది. ఈ నేపథ్యంలో రామ భక్తులందరూ కూడా భక్తి పారవస్యంలో మునిగిపోతున్నారు. యావత్ భారతదేశం అంతా కూడా రామనామ స్మరణతో మారుమోగిపోతోంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని సీతారామ ఆలయాలన్నీ కూడా భక్తులు అనేక మంది ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. ప్రత్యేక పూజల్ని చేస్తున్నారు. అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం నేపథ్యంలో అక్కడ విగ్రహ ప్రతిష్టాపన జరుగుతున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని రామాలయాలన్నీ కూడా ప్రత్యేక శోభను సంతరించుకున్నాయి. ప్రత్యేక పూజలు చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో రామ భక్తులందరూ కూడా రామాలయాల్ని దర్శించుకుంటున్నారు. పెద్ద చిన్న అనే తేడా లేదు. ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఆ రాముణ్ణి దర్శించుకుంటున్నారు. భక్తి పారవస్యంలో మునిగిపోతున్నారు. ఎక్కడ చూసినా కూడా అంతా రామమయం. ఎక్కడ విన్నా ఎక్కడ చూసినా జై శ్రీరామ్ నినాదాలతో తెలుగు రాష్ట్రాల్లోని రామాలయాలన్నీ కూడా మోగిపోతున్నాయి. ప్రస్తుతం నేను సీతారాం బాగ్లోని శ్రీ రామాలయ టెంపుల్లో ఉన్నాను. ఇక్కడికి కూడా అనేక మంది భక్తులు వచ్చి రాముణ్ణి దర్శించుకుంటున్నారు. చిన్న చిన్న పిల్లలు కూడా జై శ్రీరామ్ అంటూ ఆ రాముణ్ణి దర్శించుకోవడానికి వచ్చారు. సో ఇవాళ అక్కడ అయోధ్యలో రామ మందిర విగ్రహ ప్రతిష్టాపన నేపథ్యంలో ఇక్కడ ఎలాంటి ప్రత్యేక పూజలు చేస్తున్నారు అనేది తెలుసుకుందాం. మనతో పాటు ఆలయ పంతులు గారు ఉన్నారు. నమస్తే అండి. జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్. ఎన్నో ఏళ్ల కళ ఇవాళ సాకారం కాబోతోంది. రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపన కోసం 500 ఏళ్ల నుంచి కూడా మనం ఎదురు చూస్తున్నాము. సో ఈ నేపథ్యంలో ఇవాళ విగ్రహ ప్రతిష్టాపన నేపథ్యంలో ఇక్కడ ఎలాంటి పూజా కార్యక్రమాలు చేస్తున్నారు? ఇక్కడ మన దగ్గర తులసి అర్చన, ఆ తర్వాత వచ్చిన భక్తులకి ప్రసాదము, తర్వాత దీపోత్సవం ఉంటుంది సాయంత్రము, ఆ తర్వాత అఖండ సుందరకాండ పారాయణం జరుగుతుంది. వచ్చిన భక్తులు చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం గద ఇస్తున్నాము. ఆంజనేయ స్వామి లెక్క అందరికీ. సో ఎట్లాంటి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు? సాయంత్రం 5 o'clock నుంచి నైట్ 10 వరకు పెద్ద ఎత్తున దీపోత్సవం కార్యక్రమం పెడుతున్నామండి. అండ్ అందరు చాలామంది అరౌండ్ 500 మెంబర్స్ వస్తారని చెప్పి మేము అనుకుంటున్నాము. అయితే ఇంకొక ఏమిటంటే ఆంజనేయ స్వామి ఎవరైతే చిన్నపిల్లలకు ఆంజనేయ స్వామికి తయారు చేసుకొని వస్తే వాళ్ళకి గద, ఒక ఆంజనేయ స్వామితో గద ఇద్దామని చెప్పి ప్లాన్ చేసినాము. ఇంకొకటి ఏంటంటే రామాలయంలో దీపోత్సవం కార్యక్రమం ఉంటుంది, భజన కార్యక్రమం ఉంటుంది, చాలామంది వస్తారు. ఓకే, మీరు మాట్లాడతారండి. ఓకే, సో మనం ఇక్కడ చూడొచ్చు. ఓకే, మనం ఇక్కడ చూడొచ్చు చిన్న చిన్న పిల్లలు కూడా జై శ్రీరామ్ అంటూ ఇలా బొట్టు పెట్టుకొని వచ్చారు. చెప్పు, రాముడు తెలుసా నీకు? చెప్పు, జై శ్రీరామ్ చెప్పు. జై శ్రీరామ్ చెప్పు. చూడొచ్చు మనం ఇక్కడ చిన్న చిన్న పిల్లలు కూడా జై శ్రీరామ్ అంటూ ఇక్కడ బొట్టు పెట్టుకొని వచ్చారు. తెలుసా నీకు రాముడు ఎవరో తెలుసా? తెలుసా? జై శ్రీరామ్ చెప్పు. జై శ్రీరామ్, జై శ్రీరామ్ చెప్పు. ఎవరు చెప్పేవాళ్ళు ఎవరు లేరా? చిన్న పిల్లలు చెప్పు, జై శ్రీరామ్. నేను మళ్ళీ స్టార్ట్ చేస్తాను, ఉండండి. సో మనం ఇక్కడ చూడొచ్చు చాలా మంది పెద్దలతో పాటు చిన్న చిన్న పిల్లలు కూడా ఇక్కడికి వచ్చారు. జై శ్రీరామ్ అంటూ ఇలా బొట్టు పెట్టుకొని వచ్చారు. నీకు రాముడు తెలుసా? తెలుసా? ఎవరు రాముడు? దేవుడు. దేవుడా? రాముడు దేవుడు అంట. జై శ్రీరామ్ చెప్పు. జై శ్రీరామ్. చూడొచ్చు ఇక్కడ పెద్దవాళ్ళతో పాటు చిన్న చిన్న పిల్లలు కూడా రామాలయంకి వచ్చి రాముని దర్శించుకుంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? మేము ఇక్కడే సీతారాంబాగ్లోనే ఉంటాం. ఓకే, సో ఇవాళ అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్టాపన జరగబోతోంది. ఎట్లా అనిపిస్తుంది? ఎన్నో ఏండ్ల కళ సాకారం కాబోతోంది. ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది. అందుకే ఇక్కడ వచ్చి దర్శనం చేసుకున్నాం. అక్కడ చూడకుండా ఇక్కడ వచ్చి దర్శనం చేసుకున్నాం. సో మీకు కూడా అక్షింతలు అనేవి చేరాయండి? చేరాయండి. ఓకే, జై శ్రీరామ్ చెప్పు. సో చాలామంది అనేక మంది రాముడి భక్తులు సీతారాం బాగ్లోని రామాలయం టెంపుల్కి వచ్చి ఆ రాముడిని దర్శించుకుంటున్నారు. భక్తి పారవస్యంలో మునిగిపోతున్నారని చెప్పాలి. అక్కడ అయోధ్యకు వెళ్ళి ఆ రాముడిని దర్శించుకోలేకపోతున్నాం కాబట్టి ఇక్కడికి వచ్చి రాముడిని, అక్కడ విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుంటే ఇక్కడ మేము రాముడిని దర్శించుకుంటున్నాము అనేసి చాలామంది చెప్తున్నారు. పెద్దవాళ్ళతో పాటు ఇక్కడ చూడొచ్చు ఎంతోమంది చిన్నపిల్లలు కూడా రాముడిని దర్శించుకోవడానికి వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? మేము మల్లపల్లి అండి. ఓకే, నాంపల్లి. ఓకే,
ఎట్లా అనిపిస్తుంది ఈరోజు అయోధ్యలో బాగుంది అనిపిస్తుంది రాముడి విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుంది కదా? అవునండి, చాలా సంతోషంగా ఉంది. ఎన్నో ఏళ్ళ నుంచి కదండి ఈ కళ ఇప్పుడు నెరవేరబోతుంది. చాలా థ్యాంక్స్ అండి. జై శ్రీ. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మాది ఆసిఫ్ నగర్ అండి. చాలా సంతోషంగా ఉంది ఈరోజు రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరుగుతున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. సో చూస్తూ ఉన్నాం కదా, సో తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలన్నీ కూడా రామనామ స్మరణతో మారుమోగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు తెలుగు రాష్ట్రాల్లో రాముడు లేని గుడి ఉండదనే చెప్పాలి. ప్రతి ఊర్లో కూడా రామనామ స్మరణతో జై శ్రీరామ్ నినాదాలతో రామాలయాలన్నీ కూడా మారుమోగిపోతున్నాయి. ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా కూడా రాముడి నామస్మరణతో ఇక్కడ ఆలయాలన్నీ కూడా మారుమోగిపోతున్నాయి. సో మరికొద్ది క్షణాల్లో అయోధ్యలో రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపన ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్క ఆలయంలో, తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఒక్క రామాలయంలో రాముడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో అనేక మంది భక్తులు రామాలయానికి వచ్చి ఆ రాముడిని దర్శించుకొని భక్తి పారవస్యంలో మునిగిపోతూ ఉన్నారు. ఇప్పటికే అయోధ్య నుంచి వచ్చినటువంటి అక్షంతలు ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి చేరిన విషయం మనకందరికీ తెలిసిందే. సో ఇవాళ రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపన నేపథ్యంలో కూడా అక్కడికి వెళ్ళి మేము దర్శించుకోలేకపోతున్నాము అయోధ్య రాముణ్ణి. అందుకే మేము ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి రామాలయంకి వచ్చి మేము రాముణ్ణి దర్శించుకుంటున్నాము అని ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు చెప్తున్నారు. కెమెరామెన్ రవితో కవిత, సాక్షి టీవీ, సీతారాం బాగ్ నుంచి.